ప్రభునందు ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. దేవుడు మీకు తోడయుండి మిమ్మల్ని ఆదరించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో నీవు ఎటు వెళ్ళాలో తెలియక నిరాశ నిస్పృహలో ఉండి కలవరపడుతూ నిద్రపట్టక పిచ్చి పెట్టినట్లుగా ఉన్నదా? ముందున్న పరిస్థితులు, చుట్టూ ఉన్న పరిస్థితులు తలంచుకొని ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అనే గందరగోళ పరిస్థితులు ఉన్నవా? ఈ రాత్రి, ఈ మిడ్ నైట్, ఒకవేళ నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నావో నీకు ఉదయకాలం అవ్వచ్చు. మాకైతే ఇండియాలో ఇది రాత్రి సమయం. ప్రభు నిన్ను ఆదరిస్తున్నాడు. ఆయన అంటాడు కీర్తన గ్రంథము 147వ కీర్తనలో, ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేయి దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గుండె చెదిరిపోయినట్టుగా ఉన్నదా? అవును, నిజమే. అలాంటి సమయంలో ఎవరు నిన్ను ఆదరిస్తారు? ఎవరు నిన్ను ఆదరిస్తారు? ఏం చేయాలో అర్థం కావట్లేదా? నాన్న వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారా? నాన్న వారిని కోల్పోయావా? ఇంకా నా భవిష్యత్తు ఏంటి? నేను ఎటు వెళ్ళాలి? నాకు వేరే మార్గం ఏమి కనపడతలేదు అని అనుకుంటున్నావా? ఈ రాత్రి నీకు ఒక శుభవార్త. నా ప్రేమే నా యేసయ్య, నా రక్షకుడు నీతో అంటున్నాడు. గుండె చెదిరిన జీవితంతో ఉన్నావేమో నా ప్రియ సహోదరి సహోదరుడా, నా కుమారుడా, నా కుమార్తె, నేనున్నాను అంటున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నేనున్నానని భరోసా ఇస్తున్నాడు ఆయన. అందరూ నిన్ను విడిచిపెట్టవచ్చు, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు ఆయన. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు ఆయన. నువ్వెందుకు ఇంకా దిగులు పడాలి? నువ్వెందుకు ఇంక కలవరపడాలి? నో, స్టాప్ ఇట్. లిఫ్ట్ జీసస్. ఇలాగే అబ్రహాము తన తండ్రి ఆ కల్దీల ఊరిన పట్టణం నుండి బయలుదేరాడు కానాను వెళ్ళాలని. మధ్యలో తండ్రి యాత్ర ముగించుకున్నాడు. అందరిని విడిచిపెట్టి బయలుదేరాడు. కొడుకుని, కొంతమంది బంధువులను తీసుకుని. 11వ అధ్యాయంలో ఆదికాండంలో మనకు కనపడుతుంది. ఇక తండ్రి చనిపోయిన తర్వాత మళ్ళా వెనక్కి వెళ్ళాలా? మధ్యలో కొంత దూరం వచ్చి అక్కడ ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. అందరూ తనతో ఉన్న వారందరూ అంటున్నారు, వెనక్కి వెళ్ళిపోదాం. ఏం చేద్దంటే మనకు అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఉండి మనకి ఆ తండ్రి నేర్పిన విద్య, వ్యాపారం చేసుకుంటూ మన బంధువులు, మన స్నేహితులు, మన కుటుంబీకులు, మన వ్యాపారాలు అన్నీ ఉన్నాయి. అబ్రహ్మ, వెనక్కి వెళ్ళిపోదాం పదా అంటున్నాడు. కానీ తండ్రి ఏమో కానాను వెళదామని బయలుదేరాడు. తండ్రి గమ్యాన్ని చేరలేదు, మధ్యలో ఆపేశాడు. ఇప్పుడు అబ్రహాం ఆ రాత్రి అంతా గందరగోళంలో ఉన్నాడు. ఎటు వెళ్ళాలి? వీళ్ళందరూ చూస్తేనేమో వెనక్కి వెళ్ళిపోదామంటున్నారు. తండ్రి ఏమో కానాను వెళ్దామని బయలుదేరాడు కదా. కానాను వెళితే ఎలా ఉంటుంది? అక్కడ ఎవరు తెలియదు. అక్కడ నాన్నెవరెవరు లేరు. నానుంటే ఒకవేళ అని వ్యాపార సంబంధాలు, బాంధవ్యాలు ఒకవేళ ఏమైనా ఉన్నాయేమో, మాకైతే తెలీదు. మరి అయితే ఇప్పుడు ఎవరో నాకు తెలియదు. కానానుకు వెళ్ళాలంటే నేనేం చేయాలి? ఇప్పుడు ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. తన స్వహస్తాలతో తయారు చేసిన అనేకమైన ప్రతిమా స్వరూపాలు ఆయన ఎదుట కనబడుతున్నాయి. ఎందరో దేవుళ్ళ యొక్క ప్రతిమలు తయారు చేసుకుని పెట్టుకున్నాడు అక్కడ. వాడి వ్యాపారం అది. ఆ రాత్రి తండ్రి చనిపోయిన తర్వాత ఎంతో కలవరంతో, వేదనతో, దుఃఖంతో
ఇక ముందుకు వెళ్ళాలా ప్రయాణము, లేదా వెనక్కి వెళ్ళిపోవాలా? ఈజ్ ఇన్ డైలమా. ఎస్, నీ జీవితం కూడా ఒకవేళ అలాంటి గందరగోళంలో గుండె చెదిరిన జీవితంతో డైలమాలో ఉన్నవేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ రాత్రి అబ్రహాంతో మాట్లాడాడు దేవుడు. ఏం చేయాలో అర్థం కాక అలా తలపట్టుకుని కూర్చున్నాడేమో, నిద్ర పట్టక. అటు తిరుగుతూ మంచం మీద పడుకుని అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ నిద్ర పట్టక లేచి మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి పిచ్చి పట్టినట్లుగా తిరుగుతున్నాడేమో కదా అబ్రహాం. 75 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి. ఇవి ఆ వయసులో లేవు. నీ యవనస్తులు, నా యవన సహోదరుడా, నా యవన కుమార్తె, ఒకవేళ నీ జీవితము అలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఉందేమో. ఎవరు నీకు సరైనటువంటి మార్గంలో నడిపించేవారు కనబడతలేదేమో. ఇలాగే 75 సంవత్సరాల వయసు కలిగిన ఒక వ్యక్తి ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా, తన దేవుళ్ళు తన తయారు చేసుకున్నటువంటి ప్రతిమా స్వరూపాలన్నిటినీ అడుగుతున్నాడు రాత్రి అంతా. తన ఎదుట ఉన్న ప్రతిమా స్వరూపాలు ఏమైతే పెట్టుకున్నాడో అవన్నిటిని అడుగుతున్నాడు. నేనేం చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ముందుకెళ్ళినా ముందుకెళ్ళినా ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఓ పక్కన చూస్తే వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోదాం అంటున్నారు. పరిస్థితులు వెనక్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది. సాతానుగాడు కూడా నేను వెనక్కి వెళ్ళిపో, ఆ వెనక జీవితమే బాగుంటుంది అనిపిస్తుంది. వదిలిపెట్టేసిన జీవితమే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ పాపపు జీవితమే బాగుంది అనిపిస్తుంది. ఆ బంధకాలే బాగున్నాయి అనిపిస్తుంది. ఆ అక్రమ రిలేషనే బాగుండదు అనిపిస్తుంది. కానీ ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న, బ్రహ్మా, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళాం. వా, వండర్ఫుల్. హీ హర్డ్ ఎ వాయిస్. ఇది అన్నోన్ వాయిస్. తను పెట్టుకున్నటువంటి ప్రతిమా స్వరూపాల్లో ఎవ్వరూ మాట్లాడతలేదు. బట్ ఇట్ ఈజ్ అన్నోన్ వాయిస్. ఎప్పుడు వినని స్వరం వినబడుతుంది. ఇప్పుడు ఎవరో తెలియని వ్యక్తి మాట్లాడుతున్నాడు రాత్రి. ఈ రాత్రి నీతో కూడా యేసయ్య మాట్లాడుతున్నాడేమో. నా బిడ్డ, సహోదరుడా, సేవకుడా, అందరు నిన్ను మోసగించి, అందరు నిన్ను వెలివేసి తృణీకరించిన పరిస్థితుల్లో ఒకవేళ గందరగోళంలో ఉన్నావేమో. అబ్రహాముతో దేవుడు మాట్లాడు, నువ్వు అందరిని విడిచిపెట్టేసేసి యేసయ్యతో కనెక్ట్ అవ్వు. ఆయన స్వరం విను. ఆయన పాదాల దగ్గర కూర్చో. యు ఫెలోషిప్ విత్ గాడ్, ఫ్రెండ్షిప్ విత్ గాడ్, రిలేషన్షిప్ విత్ గాడ్. అబ్రహాంకి చాలా రిలేషన్స్ ఉన్నాయి గాడ్తో, అనేక రకాల దేవుళ్ళతో. బట్ టుడే, ఆ రాత్రి అబ్రహాము ఒక అదృశ్య దేవుని స్వరాన్ని విన్నాడు. విని ఆ మాటలు తన హృదయం అనే పలక మీద పెట్టుకున్నాడు. అబ్రహ్మా, నువ్వు లేచి వెళ్ళిపో, అన్నీ విడిచిపెట్టేసి. జరిగిపోయింది. వాళ్ళందరినీ విడిచిపెట్టి, ఆ దేశాన్ని విడిచిపెట్టి, ఆ ఆస్తులను విడిచిపెట్టి, వ్యాపారాన్ని విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టేసి, రా, కమాన్ బయటికి రా, నేను నీకు చూపిస్తాను ఒక మార్గం. నేను ఒక మంచి మార్గంలో చూపిస్తాను, ఒక మంచి ప్రదేశానికి చూపిస్తాను, ఒక మంచి దేశానికి చూపిస్తాను. ఆ దేశానికి వెళ్ళి నేనేం చేస్తాను తెలుసు? నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపించాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో దేవుడు ఆ రాత్రి 7 ఆశీర్వాద వాగ్దానాలు ఇస్తున్నాడు. నా ప్రియ సహోదరి, ఇది ఎలాగ జరుగును అని ప్రశ్న లేదు నీకులాగా నాకులాగా. అబ్రాహాము, ఇది ఎప్పుడు జరుగుతుంది? హౌ లాంగ్, హౌ మచ్ టైం, వెన్, హౌ,
ఇలాగా నాలాగా క్వశ్చన్స్ వేయలేదు అబ్రహాం. బట్ you're the voice of God and believe and trust in God. Then you start the new journey. You start the new journey. ఇక నో డౌట్ ఎట్ ఆల్. అరే ఇదేంటిది అని చెప్పి ఎలాంటి ఆ సందేహం లేదు. ఆ గుండె చెదిరినటువంటి జీవితంలో దేవుడు అతని జీవితాన్ని బాగు చేసి అతన్ని గొప్ప ఆశీర్వాదాలతో నింపాడు. ఏమైతే దేవుడిచ్చాడో 7 ఆశీర్వాద వాగ్దానములతో అబ్రహామును ఆశీర్వదించాడు దేవుడు అన్ని విషయాల్లో. సేమ్ గాడ్ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నీ జీవితంలో కూడా అలాగ చెయ్యగలడు. ఆ అబ్రహాము యొక్క ఆశీర్వాదాలకు వాగ్దానములకు ఆశీర్వాదంగా ఉండడం కోసమే దేవుడు నిన్ను పిలిచాడు. అందుకోసం యేసయ్య నీ కొరకు నా కొరకు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు నువ్వుకు నాకు నీ తరువాత సంతానమునకు ఇవ్వడానికి ఆ 7 ఆశీర్వాద వాగ్దానాలు నేను పొందుకోవడం కోసమే ప్రభువైన యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు మనిషి ధైర్యం తెచ్చుకో. ఈ రాత్రి నీ ధైర్యాన్ని విడిచిపెట్టకు. ఏ విధంగా ముందుకు వెళ్ళండి అంటావా? ఎస్, అబ్రహాము కూడా అలాగా. నో క్వశ్చన్స్, నో డౌట్, సెకండ్ థాట్ లేదు. ఇంకా నమ్మాడు అంతే ఆ మాటలు. నువ్వు ఎన్నో వాగ్దానాలు వింటున్నావేమో, ఎన్నో సందేశాలు వింటున్నావేమో. ఈ రాత్రి, ఈ మిడ్ నైట్ నువ్వు లోబడితే, నువ్వు విధేయత చూపించగలిగితే, ఇదిగో ఈ సేవకుడుగా నేను చెప్తున్నాను, నీ జీవితంలో కూడా బ్రేక్ త్రూ జరగబోతుంది. నీ జీవితంలో కూడా బ్రేక్ త్రూ జరగబోతుంది. ఈ రోజు నుంచి నెలాఖరు వరకు నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చుని మొరపెట్టగలిగితే దేవుడు నీ యొక్క చరిత్రను కూడా మార్చబోతున్నాడు. అబ్రహాము చరిత్రను మార్చిన దేవుడు, అబ్రహామును అన్ని విషయాలు ఆశీర్వదించిన దేవుడు నీ జీవితంలో కూడా చేయగలడు. నీ బ్రతుకులో చేయగలడు. నిన్ను పెక్కు జన్మగా అయ్యేటట్టు నీవు ఆశీర్వదించబడమే కాదు, నిన్ను అనేక మందికి ఆశీర్వాదకారకుడిగా ఉంచబోతున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. రా, యొద్దకు రా, దేవుని యొద్దకు రా. దేవునితో అన్నాడు, ఆయన యందు నమ్మిక ఉంచు, విశ్వాసం ఉంచు. ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయనడు సిగ్గుపడడు. సిగ్గుపడ్డు. నీ నిరీక్షణ కోల్పోవద్దు, నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. నీ నిరీక్షణ ఓడిపోదు, నీ విశ్వాసం ఓడిపోదు, నీ దర్శనం ఓడిపోదు, నీ కళ ఓడిపోదు, నీ పిలుపు ఓడిపోకూడదు. కమాన్. అబ్రహాము యొక్క పిలుపు ఓడిపోలేదు, అబ్రహాము యొక్క దర్శనం ఓడిపోలేదు, అబ్రహాము యొక్క విశ్వాసం ఓడిపోలేదు. విజయవంతంగా అబ్రహాం తన యాత్ర ముగించాడు. ప్రపంచానికి ఆశీర్వాదంగా నిలబెట్టాడు. అదే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతుంది ఈ రాత్రి. God bless you, God bless you, God bless you. అన్ని విషయాల్లో, నాట్ ఓన్లీ వన్ థింగ్. నువ్వు ఒక్కదాని గురించి అడుగుతున్నావేమో, ఒక్కదాని గురించి కుమిలిపోతున్నావేమో. నో 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 అబ్రహాములాగా అన్ని విషయాల్లో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎస్ బిలీవ్. యేసు నామములో దేవుడి మాటల చేత నిన్ను ఆదరించును కాక. ఈరోజు నుంచి దేవుని యొక్క మాటలు చదువు. బాబు చదవడం మొదలుపెట్టావు. ఆయన పాదాల దగ్గర కూర్చో. రాబోయే 20 రోజులు ఆయన దగ్గర కూర్చో. 20 రోజులు కూడా లేవు మనకి, ఇంకా 16 రోజులు. కమాన్. టుడే యు స్టార్ట్ the fellowship with God. You start relationship with God. You spend the time with God. అడుగు, అబ్రహాంలాగా అడుగు. ఎవరు నాకు నిజమైన దేవుడు? నువ్వు నిజముగా దేవుడు అనేవాడు ఉంటే నాతో మాట్లాడని చెప్పి అడుగు. అబ్రహాముతో మాట్లాడిన దేవుడు నీతో కూడా ఈ రాత్రి మాట్లాడబోతున్నాడు. షూర్. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు. నువ్వు విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఆయన దగ్గర బ్రతిమలాడుతూ ఉండవు. నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు ఆయన. నువ్వెంతవరకు ఓపికతో ఉంటావా అని చెప్పి ఎదురు చూస్తాడు ఆయన. అప్పుడు మాట్లాడతాడు. అప్పుడు నీ జీవితం మారిపోతుంది.
నీ బ్రతుకు మారిపోతే నిన్ను తల ఎత్తుకునేట్టుగా చేయగలడు. కలవరపడకు. గుండె చేతను హృదయంతోనో ఏమో స్టాప్ ఇట్. ధైర్యం తెచ్చుకో. లే. ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుని పడుకున్నావా? కూర్చొని రెండు చేతులు ఇలా పట్టేసుకుని ఎందుకు ఈ జీవితం అనిపిస్తుందా? నో. నీ పట్ల ఆయన ఒక బిగ్ ప్లాన్ ఉన్నది. అబ్రహాం పట్ల ఏ బిగ్ ప్లాన్ వేసాడు దేవుడు, అదే ప్లాన్ నీ ఎడల కూడా ఉంది. ఆ ప్లాన్ నీ ఎడల ఫుల్ఫిల్ అవును గాక. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్రణాళిక, నీ చిత్తము, దేవుని చిత్తము నీ ఎడల జరిగించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. 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 యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి నీ మీద ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి నీ మీద ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయును గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.